నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 3 దఫాలుగా సీఎంగా చేశారు. 4వ దఫాలో కమలం చేతిలో ఓడిపోవడం కూడా జరిగింది. అది ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అనేది కమ్యూనిస్టుల కోట. అట్లాంటి కమ్యూనిస్టుల కోటాను బద్దలుగొట్టింది మమతా బెనర్జీ. 3 దఫాలుగా సీఎంగా పరిపాలించిన మమతా బెనర్జీని 4వ దడపలో గెలవాలని ఎంతో ప్రయత్నించింది మమతా బెనర్జీ. కానీ కమలం చేతిలో చిత్తూరుగా ఓడిపోవడం కూడా జరిగింది. మమతా కంచుకోటలో కమలం విజయం సాధించింది. ఎందుకంటే మనం చూసుకుంటా పోతే బెంగాల్లో మమతా బెనర్జీని చిత్తు చేసింది బీజేపీ. అక్కడ హిందూ ఓట్లు కానీ ముస్లిం ఓట్లు కానీ చీలడం బీజేపీ వాళ్ళు పక్కా ప్లాన్తో సక్సెస్ చేశారు. కొన్ని తావులైతే దక్షిణ బెంగాల్లోని కొన్ని చోట్ల బీజేపీకి ముస్లిమ్స్ మద్దతు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఉచిత వరాలతో కమలానికి ఓటెత్తిన మహిళలు. ఎందుకంటే చాలామంది చేశారు. కానీ మనం ఒకసారి చూసుకుంటా పోతే ఇది ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట. దశాబ్దాల పాటు వాళ్ళే అక్కడ రాజ్యమేలారు. తర్వాత మమతా బెనర్జీకి కంచుకోటగా మారింది. ఆ సమయంలో బీజేపీ వాళ్ళు పంచాయతీ నెలవైన కషాయ జెండా ఎగరడం కష్టమే అనుకున్నారు. కానీ కమ్యూనిస్టుల పతనం ఇక్కడ కషాయానికి ఊపిరి పోసింది. 2016లో కేవలం 3 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు ఏకంగా 206 సీట్లతో సర్కార్ ఏర్పాటుకు సిద్ధమైంది. చూడండి, బీజేపీ పార్టీ 2016లో 3 సీట్లు, తర్వాత ఇప్పుడు 206 సీట్లు. లెక్కేసుకోండి. నరేంద్ర మోడీ గారు ఇహోమో, అమిత్ షా వీళ్ళు అందరూ కలిసి కూడా మంచి పశ్చిమ బెంగాల్లో ఈ విజయానికి కృషి చేశారు. ప్రజల్లో కూడా మమతా బెనర్జీ యొక్క అవినీతి, వాళ్ళ కుటుంబ పాలన చూసి ఇసుగు చెందారు. కాబట్టి బీజేపీకి మంచి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటే నామమాత్రం అనుకో, అది పెద్ద ఏమీ లేదు. కానీ నరేంద్ర మోడీ గారు పరిస్థితి చూస్తే ఆయన యోగం కానీ అతను కానీ ఒక మంచి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎందుకంటే అవినీతి లేదు ఆయన దగ్గర. బీజేపీ నరేంద్ర మోడీ గారి దగ్గర అవినీతి లేదు. అతను ఒకటే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పోతున్నారు. చూసుకోండి, పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు భారతదేశానికి తూర్పు తీరం. ఇందులో తమిళనాట కొత్త తార ఆవిష్కరిస్తే పైన పశ్చిమ బెంగాల్లో కొత్త శకం మొదలైంది. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు పుండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించారు. 4 దశాబ్దాల కిందట టీడీపీ విజయాన్ని తలపించేలా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రారంభమైన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం సృష్టించింది. చూసుకోండి, తమిళనాడులో అసెంబ్లీ 234 సీట్ల ఎన్నికల్లో 107 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. టీవీకి మద్దతిచ్చేందుకు చిన్న పార్టీలు సముఖత చూపుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు విజయన్ సీఎం కావడం కూడా అయింది. అలాగే చూసుకుంటా పోతే తమిళనాడు మన పశ్చిమ బెంగాల్లో చూస్తే బీజేపీ ఎట్టకేలకు నెరవేర్చుకుంది. అక్కడ అసెంబ్లీలో 290 స్థానాలు ఉండగా బీజేపీకి ఏకంగా 206 సీట్లు విజయడంగా మోగించింది. మమతా బెనర్జీని మట్టి కురిపించిన నేనెందు అధికారి ఇక్కడ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. చూడండి, మమతా బెనర్జీ ఓడిపించేశాడు ఆయన. ఒక సీఎంగా 3 దడపలు సీఎంగా పనిచేసిన మమతా బెనర్జీని ఓడిపోయిందంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితి మనం ఓపారి చూసుకుంటా పోతే అలాగుంది. మమతా బెనర్జీ గారు అక్కడ జరిగిన పరిస్థితి ఏమి అనేది మనం ఓపారి చూసుకుంటా పోతే ఎందుకు ఈ మొత్తం మమతా కంచుకోటలో కమలం విజయం సాధించింది. అక్కడ కొంతమంది ముస్లిమ్స్ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు. పరిస్థితి చూస్తే ఇంకా ఈ చూసుకుంటా పోతే తమిళనాడులో విజయన్ గెలవడం, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఏకంగా 2016లో 3 సీట్లతో ఉన్న బీజేపీ ఇప్పుడు 206 సీట్లతో
మమతా బెనర్జీని మట్టి గరిపించారు. అంటే బీజేపీ ప్లాన్ ఎలా ఉండాలా, ఏమి వాళ్ళ పరిస్థితి ఏమి అనేది ఒకసారి మనం చూసుకుంటా పోతే చాలా గొప్పగా అక్కడ ప్లాన్ వేశారు. ఒక్కొక్కరు చూసుకుంటా పోతే పరిస్థితి ఘోరంగా ఉంది. మమతా బెనర్జీ కావచ్చు, అక్కడ ఎన్నో చేశారు, అయినా అక్కడ విలువ రాలేదు. మమతా బెనర్జీకి ప్రజలు ఆదరించలేదు. ఆయన ఒకటే అంటున్నారు, నేను రాజీనామా చేయను అంటున్నారు మమతా బెనర్జీ గారు. మేము ఓడిపోలే, 100 సీట్లలో లూటీ జరిగింది, మేము పోరాడింది బీజేపీతో కాదు ఈసీతో. 32 లక్షల మంది ఓటర్లను తొలగించారు, ఓట్ల లెక్కింపుల అక్రమాలకు పాల్పడ్డారు, మళ్ళీ పుంజుకుంటాం, పోరాడతాం, ఇండియా కూటమిని బలోపేతం చేస్తా. తృణమూల అధినేత మమతా బెనర్జీ అసెంబ్లీ రద్దుతో మమతా పదవి పోయినట్లే, గవర్నర్ డిస్మిస్ చేయవచ్చు అనేది కూడా అంటున్నారు. నేను రాజీనామా చేయను అంటున్నారు మమతా బెనర్జీ గారు. నేను ఓడిపోలేదు, రాజీనామా చేయను అంటున్నది మమతా బెనర్జీ. కానీ బీజేపీ మటుకు మంచి మెజార్టీతో గెలవడం, అక్కడ మనం చూసుకుంటా పోతే పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మంచి ఆదరణ ఇచ్చారు. నేను రాజీనామా చేయను, ఓడిపోలేదు అని ఎంతో చెప్తుంది అన్నీ అయినా కూడా ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. మమతా బెనర్జీ యొక్క కుటుంబ పాలన 3 దఫాలు చేసుకోవడం, ప్రజలు అక్కడ చేయడం, రాజీనామా చేయకపోయినా ముగిసినట్లే. సీఎం పదవికి రాజీనామా చేయనని మమతా బెనర్జీ అంటున్నా అసెంబ్లీ రద్దుతో ఆమె పదవి ఆటోమేటిక్గా పోతుందని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఈ నెల 7తో బెంగాల్ అసెంబ్లీ గడువు ముగిసిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మమతాకు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు ఉండరు కదా అని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచారి అంటున్నారు. నేను రాజీనామా చేయను, అట్లే ఉంటా అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఓడిపోయిన తర్వాత బీజేపీ మట్టి కరిపించింది మమతా బెనర్జీని. ఎందుకంటే ఆయన కుటుంబ పాలన కావచ్చు, అవినీతి కావచ్చు పశ్చిమ బెంగాల్లో ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ మమతా బెనర్జీ గారు కుటుంబంలో పాలన అవినీతి చేయడం ఎక్కువ అయిపోయింది. కానీ దేశంలో చూడండి, మన మన గంగోత్రి నుంచి గంగాసాగర్ దాకా దేశంలో ప్రతి చోట కమలం వికసిస్తుంది. గంగామాత ప్రవహిస్తున్న ప్రతి చోట బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడాయి. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సుపరిపాలన రాజకీయాలు ఘన విజయాలు సాధించాయి. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు, వారి కలల్ని ఆకాంక్షలు నెరవేరుస్తారు. ఈ ఎన్నికల్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తమిళనాడు, కేరళలో విజయం సాధించిన పార్టీలకు అభినందనలు. ఆ రాష్ట్రాల అభివృద్ధికి కూడా సహకారం కొనసాగుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళలో కావచ్చు అధికార పార్టీలు ఓటమి కారణం ఇదే. ప్రజా వ్యతిరేక విధానాలు. అధికారాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించాలి, లేకంటే ఎన్నికల్లో ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే అధికారం వస్తే ఎలా అంటే అలా చేస్తే ఓడిపోతామని చెప్పి తమిళనాడులో స్టాలిన్ తెలుసుకున్నారు, తెలంగాణలో కేసీఆర్ గారు, ఆంధ్రాలో జగన్ గారు, తమిళనాడులో స్టాలిన్తో పాటు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ. ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరు చేసినా ఓడిపోతారు. ఈ ఓటమికి ఎవరు కారణం అంటే ప్రజల. మీరు చేసే పాలన సరిగా లేకపోతే ఎవరైనా ఓడిస్తారు. కాబట్టి మమతా బెనర్జీ గారు నేను రాజీనామా చేయను ఇట్లా అట్లా అంటే ఏం చేయరు. కానీ మమతా కంచుకోటలో నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఈ ఎన్నికల హడావుడిలో మంచిగా విజయం సాధించారు. అక్కడ మమతా బెనర్జీని ఎలా ఓడించాలో దాని ముందు నుంచి కూడా ప్లాన్ వేసుకొని ప్రజల్లో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి మమతా బెనర్జీ చేసిన అరాచకాలను ప్రజల్లో చెప్పడంలో బీజేపీ సక్సెస్ అయ్యే అక్కడ విజయం సాధించడం కూడా జరిగింది. కానీ మమతా కంచుకోటలో ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటాను మమతా బెనర్జీ పగలగొడితే ఈ పొద్దు మమతా కంచుకోటను కమలం బద్దలు కొట్టింది, మట్టి కరిపించింది అనేది మటుకు నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్.